నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. భైన్సా, ముతోల్, తానూర్, కుబీర్, కుంటాల, లోకేశ్వరం మండలాల్లో భారీ వర్షంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉరుములు, మెరుపులు, సుడిగాలులతో కూడిన వర్షానికి పొలాల్లో నిల్వ ఉంచిన మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దవటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న రాసులను ఇంకా మార్కెట్కు తరలించకముందే వర్షం పడటంతో ధాన్యం నాణ్యత దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. తడిసిన పంట కారణంగా కొనుగోలు కేంద్రాలు స్వీకరించకపోవచ్చనే భయంతోనే రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్టుబడులు భారీగా పెట్టామని ఇప్పుడు వర్షాల కారణంగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. ఇక అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కుప్పలు వర్షం నీటిలో తడిసి ముద్దయ్యాయి. మొక్కజొన్న పంట నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతుల ధర్నాలు, రాస్తారోకోలతోటి తెలంగాణ అయితే హోరెత్తుతోంది. పంట కొనుగోలుపై ఇంకా రేవంత్ సర్కార్ అయితే మొద్దు నిద్ర వీడట్లేదు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో అయితే అకాల వర్షాలకు మొక్కజొన్న పంటంతా కూడా తడిసి ముద్దైపోయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే ఇటు అకాల వర్షాలు మరోసారి రైతులు నిండా ముంచాయని చెప్పొచ్చు. ప్రధానంగా మొక్కజొన్న పంటకు సంబంధించిన రైతులు పూర్తిగా నష్టపోయాయని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ ప్రాంతంలోని ముదోల్, కుబీర్, కుంటాల ప్రాంతాలలో, అలాగే ఇటు ఆదిలాబాద్ లో మధ్యాహ్నం సమయంలో 3 గంటల సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా పూర్తిగా మొక్కజొన్న పంట నీటి పాలు కావడం జరిగింది. గత వారం రోజుల్లో కూడా పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా సకాలంలో పంటను మాత్రం కొనుగోలు చేయకుండా ఇటు అధికారులు, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత నిన్న మొన్న కూడా మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటు నిర్మల్ జిల్లాలోను, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే గన్నీ బ్యాగుల కొరత ఉందని, అలాగే గోదాంలో కొరత ఉందన్న కారణంతో మొక్కజొన్న పంటను మాత్రం కొనుగోలు చేయడం లేదు. నిన్న కూడా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదు. అయితే కొనుగోలు చేస్తున్నామని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డు పెద్ద ఎత్తున మొక్కజొన్నను ఆ రైతులు తరలించడం జరిగింది. తాము అమ్ముకునేందుకు ఇక్కడికి వస్తే ఒక్కసారిగా కూర్చున్న భారీ వర్షానికి పూర్తిగా పంట తడిసిందని, పూర్తిగా నీటి పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు, కంట తడి పెడుతున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఆ మార్కెట్ యార్డ్ లో తీసుకొచ్చిన మొక్కజొన్న పూర్తి స్థాయిలో తడిసిపోవడం జరిగింది. రైతులు ప్లాస్టిక్ కవర్లు కప్పి మొక్కజొన్నను వర్షంకి తడవకుండా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీ వర్షం కారణంగా పూర్తిగా మోకాల్లోతో నీరు చేరడంతో పూర్తిగా మొక్కజొన్న బస్తాలకు సంబంధించి పూర్తిగా తడిచిపోవడం జరిగింది. అలాగే ఇటు మొక్కజొన్న నీటి ప్రవాహంలో, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. తమ కళ్ళ ముందే చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో ఇలాంటి దుస్థితి రావడం పట్ల రైతులు మాత్రం కంటతడి పెడుతున్నారు. ఒకవైపు అకాల వర్షాల కారణంగా తాము పూర్తిగా నష్టపోతున్నామని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందని, గత వారం రోజుల్లో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇక్కడిక్కడ కొనుగోలు చేపట్టాలని పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రభుత్వం కానీ ఇటు అధికారులు మనం చెల్లించకపోవడంతో తమకు ఈ దుస్థితి ఏర్పడిందని, తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తాము మాత్రం ఖచ్చితంగా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని చెప్పేసి వైపు రైతులు హెచ్చరిస్తూనే తాముకు మాత్రం పూర్తిగా ఈ తడిసిన ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజను మాత్రం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టడం లేని పక్షంలో తాము రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. మొత్తానికి అకాల వర్షాలు పూర్తి స్థాయిలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలోనూ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో మొక్కజొన్న రకం తీవ్రని నష్టం వాటిల్లినట్టు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.